చింతామణి పులావ్లా ముట్టల కోసం ఈడికే వస్తా లేకపోతే సస్తా అనే రకాలున్నారు. A few moments later. తేజ, నాకు ఒక ఐడియా వచ్చింది. తేజ, ఏం ఐడియా వచ్చింది? కాదు తేజ, మనం అన్నీ తిన్నాం కానీ మేక క్రికెట్ బాల్ ఎప్పుడు తినలే కదా, ట్రై చేద్దామా? ఏం మాట్లాడుతున్నావన్నా? అవును తేజ, నిజమే. ఎప్పుడు మేక క్రికెట్ బాల్ ట్రై చేయలే కదా, ఒకసారి ట్రై చేద్దామా ఎట్లుంటుందో? ఏమోనో మరి, అది ఎట్లుంటుందేమో నాకు కూడా తెలియదు, నేను కూడా ఎప్పుడు తినలే. సరే ట్రై చేద్దామంటే ట్రై చేద్దాం, మరి పోదాం పదా. సరే చలో. మొత్తానికి మనం చింతామణి పులావ్స్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మనం మేక క్రికెట్ బాల్ కర్రీ ట్రై చేయబోతున్నాం ఈరోజు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం చింతామణి పులావ్స్కి వచ్చాం. దీని అడ్రస్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కంపల్సరీ డిస్క్రిప్షన్ చెక్అవుట్ చేయండి. వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి అనమాట. చికెన్ ఫ్రై, చికెన్, మటన్, ఇట్లా చాలా రకాల ప్రాన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఫస్ట్ మామూలుగా అయితే ఫస్ట్ ఫ్లోర్ ఒకటే ఉంటుండే, ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కూడా తీసుకున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో సీటింగ్, పైన ఫస్ట్ ఫ్లోర్ ఏమో టేక్ అవే అంట. మొత్తానికి మనం కూడా మన తమ్నెల్లో చూపించినట్టు ఈ కర్రీని టేస్ట్ చేయడానికి తీసుకున్నమాట. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే చాలా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో చూసాను ఈ రెస్టారెంట్ గురించి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైమే కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందని కూడా నేను బాగా ఎక్స్పెక్టేషన్ ఉంది. మేమైతే వెళ్ళామన్నమాట. దీని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం, ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. ఎందుకంటే టేస్ట్ మాత్రం అసలు బాగాలేదు. మరి వీలు చేసే విధానం బాగాలేదో, ఇది ఉండేది అట్లా కానీ అసలు మంచిగా అనిపించలేదు అనమాట టేస్ట్ అయితే. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇది చాలా అందరు చూపిస్తున్నారు కదా, మనం కూడా ట్రై చేద్దాం టేస్ట్ ఎట్లుంటుందో అనుకున్నాం. కానీ మరి వీళ్ళకి చేయనికి రాదో లేకపోతే ఇది ఉండేది అంటున్నాం, కానీ టేస్ట్ అయితే చాలా యావరేజ్ అనిపించింది. దీంతో పాటు మనం తీసుకుని చిట్టి ముత్తెల రైస్ అనమాట. మామూలుగా బగారా రైస్ కామన్ అయిపోతుంది, మనం ఎప్పుడు తింటూనే ఉంటాం. కానీ చిట్టి ముత్తెల ఫ్లేవర్ అనుకుంటే ఆ రైస్ ఫ్లేవర్ కూడా కొంచెం తేడా కొట్టింది అనమాట ఎక్కడనో. సేమ్ చిట్టి ముత్తెల రైస్ ఇంతకు ముందుకు మనం మాగాని అని ఒక వీడియో చూసామంట. అదైతే అసలు ఎంత బాగుంటుంది అంటే మటన్, చికెన్, లివర్ అని ఇట్లా కాంబో తీసుకున్నాం, చాలా బాగుండేది. ఆ ఒపీనియన్ ఈ డిష్ మీద అయితే చాలా యావరేజ్ అనిపించింది. కానీ కంపల్సరీ వేరే దగ్గర ట్రై చేయాలి, ఎందుకంటే నిజంగా ఇది ఉండే టేస్ట్ అట్టనో లేకపోతే వీళ్ళకి చేసే విధానం రాలేదు. కానీ నెక్స్ట్ టైం కంపల్సరీ వేరే దగ్గర ట్రై చేస్తాను అనమాట. అన్నిటికంటే పెరుగు టేస్టే బాగుంది, పెరుగుతో బాగుంది ఓవరాల్గా. సో ఈ రోజుకైతే ఇదే మన వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు కంపల్సరీ కమెంట్ చేయొచ్చు, మనం అది ట్రై చేస్తాం అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.